తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే బిజీగా గడుపుతున్నారు. గాంధీ భవన్ లో హస్తం పార్టీ శ్రేణులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే 3 రోజులు ఇదే విధంగా వివిధ స్థాయి నేతలతో భేటీలు నిర్వహిస్తే పార్టీ క్యాడర్ లో మంచి జోష్ వస్తుందని నేతలు అంటున్నారు. గాంధీ భవన్ లో కాసేపట్లో ఠాక్రే టీపీసీసీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 26 నుండి హాత్ సే హాత్ యాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న దానిపై ప్రధాన చర్చ ఉంటుందంటున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక మహేష్ కుమార్ గౌడ్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ఫ్రమ్ ఫేస్ టు ఫేస్. పర్యటన నిమిత్తం గాంధీ భవన్ లో వివిధ స్థాయి నేతలతో సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ఈ సమావేశం తర్వాత మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, రేపు 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర సంబంధించిన ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంది? ఈ 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏఎస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు, వివిధ చైర్మన్ల, వివిధ కమిటీ చైర్మన్తో పాటు ఇవాళ విశ్వస్థాయి సమావేశం హాత్ సే హాత్ జోడో కార్యక్రమం అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి విజయవంతంగా దేశవ్యాప్తంగా సక్సెస్ తెలంగాణలో విజయవంతంగా జరిగిన వారు భారత్ జోడో యాత్రలో తెచ్చుకున్న అనుభవాలు, వారు ఇచ్చినట్టు సందేశాలు, వారు తీసుకున్న సూచనలు ఇవన్నీ క్రోడీకరించి గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటికి చేరవేయాలని ఒక సదుద్దేశంతో హాత్ సే హాత్ జోడో అభియాన్ అనే కార్యక్రమం తీసుకుంటారు. కార్యక్రమంలో భాగంగా ఇవాళ 26 నుండి ప్రతి బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల లెవెల్ నుంచి పీసీ అధ్యక్షులు అందరూ కూడా 26 నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం పాల్గొన్నారు. వివిధ రకాల కార్యక్రమాలు, జెండావిష్కరణతో పాటు పాదయాత్ర, ఇంటింటికి పోయి ప్రచారం చేయడం, భారత్ జోడో యాత్ర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర చేశారు, ఆ ఫలాలన్నీ కూడా గ్రామ పంచే కార్యక్రమం భాగంగానే హాత్ సే జోడో కార్యక్రమం ఇవాళ విశ్వస్థాయి సమావేశంతో పాటు 5 మండలాన్ని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్, సేవాదళ్, ఐఎన్టీఎస్తో సమావేశం అవుతారు. రేపు చాలా మంది సీనియర్లు కలుస్తారు. కలిసిన తర్వాత నాగర్ కర్నూలు బహిరంగ సభకి వెళ్ళి తిరుగు ప్రయాణం. అంటే ఇప్పుడు మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జ్ నిన్న నుంచి కూడా భేటీ అవుతారు. గతంలో కూడా 2 రోజుల పాటు వచ్చిపోయారు. నాయకుల మధ్య సమన్వయం ఎంత కూడా మాణిక్రావు ఠాక్రే చేయగలుగుతున్నారా? మీకు ఏ విధంగా చాలా రోజుల తర్వాత కొమ్మటి వెంకరెడ్డిగా నేను గాంధీభవన్కి వచ్చాను. దాని అర్థం ఏంటి మాణిక్రావు ఠాక్రే గారి యొక్క అనుభవం మాకు ఉపయోగపడుతుంది. సో అందరినీ కలుపుకొని అందరి పార్టీలాగా ముందుకెళ్ళాలని ఆయన ఉద్దేశం. డెఫినెట్గా చిన్న చిత్కర సమస్యలు ఏమైనా ఉంటే కూడా అధిగమించి వీలైన త్వరలో మేమందరం ఏకమై టీఆర్ఎస్ ఎదుర్కొంటాం. ఏదేమైనా ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం మొదలుపెట్టేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా హాత్ సే హాత్ జోడో యాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడడానికి దారితీస్తుందని చెప్పి మహేష్ కుమార్ సతీష్ రాములు 16 న్యూస్ హైదరాబాద్.